నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తాం, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఒకే ఒక్క ఛాన్స్ జగన్ని సాగనంపడానికి రా కదలిరా బహిరంగ సభలో బోండా ఉమా. తెనాలి నియోజకవర్గ జన సైనికులు వీర భక్తులు సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. కీసరగుట్ట ఆలయ నూతన చైర్మన్ గా తటాకం నాగలింగం శర్మ. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తాం, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సమన్వయం చేయడం లక్ష్యంగా ఇవాళ ఈరోజు సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. దీనికి పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పెద్దలు మధుసూదన్ గారు, ఇంకా జిల్లాకు సంబంధించి చాలామంది నాయకులను పాల్గొన్నాం. అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు, దివాకర్ రావు గారు, మనోహర్ రెడ్డి గారు, పుట్టమ్మది గారు, దుర్గం చిన్నయ్య గారు, నేను, అదేవిధంగా శాసన మండలి సభ్యులు సోదరులు భానుప్రసాద్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు పురాణం సతీష్ గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరులు వెంకటేష్ నేత గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సుమారు ఒక 7-8 గంటల పాటు చాలా విషయాలు కూడా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో పార్టీ పటిష్టంగా సంస్థాగతమైనటువంటి నిర్మాణం కానీ, చేయబోయే కార్యక్రమాలు కానీ, మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేయడానికి, మేము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గెలవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే అన్ని విషయాలను కూడా సాధారణంగా చర్చించడం జరిగింది. సుమారు 200-300 మంది 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం మంత్రికి సంబంధించి చాలా విలువైన సలహాలు సూచనలు మా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది రాతపూర్వకంగా ఇచ్చినారు, కొంతమంది మాట్లాడినారు. ఆ విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. ఇప్పటికే గడిచిన 3 రోజులుగా ఆదిలాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరిగినాయి. సో వాటి లోపల వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని కూడా నివేదిక రూపంలో పెద్దలు కేసీఆర్ గారికి ఇస్తే ఇప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వారు చూస్తున్నారు. కొంతమంది స్వయంగా వారు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవాళది కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుద్ది. సో చాలా విలువైన సలహాలు సూచనలు వచ్చినాయి. గతంలో 2014లో కానీ 2019లో కానీ 2 సందర్భాల్లో మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొక్కవోని ధైర్యంతో ఖచ్చితంగా మంచి సమిష్టి కృషితో అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి అందరం కూడా అనుకున్నాం. సో దానికి సంబంధించి పెద్దల దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా ఆ ప్రాంతంలో వేగవంతం చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చాలా కార్యక్రమాలు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, గతంలో మా ప్రభుత్వం హయాంలో, మా ముఖ్యమంత్రి వారి హయాంలో జరిగినాయి. పెద్దపల్లి జిల్లా కావడం కానీ, మంచిర్యాల జిల్లా కావడం కానీ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలో మెడికల్ కాలేజ్ కానీ, మంచిర్యాలలో ఒకే ఒక్క ఛాన్స్ జగన్ని సాగనంపడానికి రా కదలిరా బహిరంగ సభలో బోండా ఉమా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన అందరి ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు జరగబోతున్నటువంటి తిరువూరులో ఎన్టీఆర్ జిల్లా నుంచి తిరువూరులో జరగబోతున్నటువంటి రా కదిలిరా సభకి విచ్చేసినటువంటి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి
తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సభా ప్రాంగణంలోకి విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2024లోకి వచ్చాం. జనవరి 5 నుంచి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మొన్ననే కనిగిరిలో 5వ తారీఖు నాడు సభ నిర్వహిస్తే లక్షల మంది ఆ సభకు ఇచ్చేసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ నరక కోపం నుంచి బయటపడతామని ఎదురు చూస్తున్నామని ఆయనకి సంఘీభావంగా లక్షల మంది ప్రజలు వచ్చిన విషయాన్ని మొన్న చూశాం. ఈరోజు తిరువూరు అద్భుతంగా జరగబోతా ఉంది ఈ సభ. దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అంతులే. తెనాలి నియోజకవర్గ జన సైనికులు వీర బాకిలను సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. జనసేన అనేది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఎలా గెలవాలి, గెలిచి మనం ఎలా అనే ఆలోచనతో కాదు, ఒక రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ తప్ప రేపో ఎల్లుండో మనం అర్జెంటుగా గెలిచేసి పదవి మీద మనం అధికారం పెట్టాలని కోరికలు. అందుకని గత 10 సంవత్సరాల నుంచి, దానికి ముందు ఇంకొక ప్రజారాజ్యం పార్టీలో మనం వేరే కారణాల వల్ల మిస్ అయిన తర్వాత ఈ ప్రజలకి మనం చేయాలి సేవ అని పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి జయాపజయాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు గెలిచినోడి పక్కన కొన్ని వందల మంది చేరతారు, లక్షల మంది, కోట్ల మంది చేరతారు. ఓడిపోయినా ఓడిపోతాడని తెలిసినా సొంత మనుషుల్నే వదులుకునేటువంటి మనస్తత్వం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి గ్రేట్ లీడర్, ఆయన ఓడిపోయే కొద్దీ బలపడేటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఓడిపోయే కొద్దికి బలపడతాడు. ఆయన అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ప్రజానాయకుడు, అంతే చూస్తా. కానీ ఆయనకి కొంతకాలం సినిమా ఇండస్ట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి హిట్లు వచ్చే కొద్దీ వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కానీ రేర్ ఫినామినా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపులు వచ్చినా సరే నెక్స్ట్ పిక్చర్కి బిజినెస్ పెరుగుతూనే ఉండదు. అది ఆయనకున్నటువంటి స్టామినా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతమందికి నచ్చుతారు, ఎందుకు ఇంతమంది గుండెల్లో ఉన్నారు, ఎందుకు ఇంతమంది ఆయన ప్రేమిస్తారంటే, నాకు ఒక అనాలిసిస్ అంటే కొంచెం అబ్జర్వ్ చేయటం కూడా నాకు కొంచెం అలవాటు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రభుదేవ అంత గొప్ప డాన్సర్ కాదు, లేకపోతే ఒక పెద్ద హీరో, ఒక చిరంజీవి గారు, లేకపోతే ఇంకా అంత గొప్ప ఇది కాదు. కానీ వీళ్ళందరికంటే మించినటువంటి ఒక గొప్ప హ్యూమన్, అతను గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అందుకనే గుండెల్లో ప్రజలు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తటాకం నాగలింగం శర్మ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మప్పిపెద్ది సుద్దిరెడ్డి, తోటకూర జంగయ్య విచ్చేశారు. నూతన చైర్మన్ గా ఆలయ ఈవో నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ చైర్మన్ జెడ్పీ చైర్మన్ మల్లారెడ్డి. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఆలయ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వచ్చే మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు.
ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ జెడ్పీ చైర్మన్ సహాయ సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్తలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు. ఈరోజు నేను ఒక సంవత్సర పదవికాలానికి ప్రమాణస్వీకారం చేశాను. ఇంతకుముందు మా సొంతం ఉండే నుంచి నేను పదవి తీసుకున్నాను. అలాగే అందరి సహకారంతో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారితో ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులతో అందరితో కలుపుకొని దేవస్థానం డెవలప్ చేయడానికి సహాయకులు కృషిస్తాను. మరియు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నా ప్రయత్నం నేను చేస్తానని కావున అధికారులతో కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తాను. శివరాత్రి వరకు కొంచెం డెవలప్మెంట్ కూడా చేయాలని నాకు కందుకూరు మండల పరిధిలో మంజూరైన 108 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కందుకూరు వరకు మెట్రో వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాలతో పాటుగా ఒక్కో గ్రామానికి 10 లక్షల చొప్పున మంజూరైన నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. గతంలో ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎవరు అడగకుండా ఒక రైతుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు 10,000 చొప్పున రైతు బంధు పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా గుంట భూమి ఉన్న రైతు చనిపోతే 5 లక్షల బీమా సౌకర్యం కల్పించారన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులందరికీ రైతు బంధు నిధులు వారి ఖాతాలో జమ చేయాలని కోరారు. ఈ రోజు 2 మండలాల్లో 168 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించినట్టు తెలిపారు. సర్పంచ్ గారి మన ఎంపీటీసీ గారు రావాలండి. వరకుప్పల 60,000 చెక్కులు దాన్ని అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాను. రెండవది, ఈ ప్రాంతంలో మనం మెట్రో ట్రైన్ తీసుకొద్దాం అనుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో దాన్ని కూడా ఇంతవరకు రావడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మూడవది, గతంలో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున ఇచ్చిన్నారు. వాటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వెనక్కి. ఎందుకంటే ఎవరైనా ప్రజల అవసరాలను గమనించే ఇస్తూ ఉంటారు. అదే కాకుండా నాలుగవది, ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాం. అది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవన్నీ కూడా ఎన్నికల కన్నా ముందు అనుకున్నాయి. ఖచ్చితంగా మీ శాసనసభ్యురాలుగా మరొకసారి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతానని మరొకసారి మా చెల్లెళ్ళ ముందు అందరి ముందు మాట్లాడుతూ, ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్ అందుకుంటున్న ఏ పిల్ల పేరు మీద, ఆడబిడ్డ పేరు మీద అయితే మీరు అందుకుంటున్నారో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచనతోని ఆడబిడ్డ పెళ్లి అయితే చాలు ఒక మేనమామలాగా తనకున్న దాంట్లో కొంత ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం నుండి. ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఇట్లాంటి పథకాన్ని పెట్టలేదు. ఎవరైనా ఆడబిడ్డ పెళ్లి అవుతున్నప్పుడు కోట్లున్నా కూడా ఎంత బాగున్నా అని కూడా ఏదో ఒక చిన్న ఆసరా రాకపోతుందా ఎవరైనా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. పేద మధ్యతరగతి వాళ్ళకైతే ఒక తులం బంగారం పుస్తమెట్టలు ఇచ్చినా చాలు అనే లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. కనీసం పుస్తమెట్టకున్న పైసలు మిగులుతానన్నా నేను ఇంత భోజనాలు పెట్టిస్తేనేమో బిడ్డ పెళ్లికి అని ఆలోచిస్తున్న కుటుంబాలు చాలా ఉంటాయి. అలాంటిది ఆలోచించి ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆలోచించి దాదాపుగా నా ఒక్క నియోజకవర్గంలో మహేశ్వరంలోనే కేసీఆర్ గారి పథకం మొదలుపెట్టినప్పటి నుండి 16,000 కుటుంబాలకు అందించున్నాడు. చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక మన దగ్గర మన కందుకూరులోనే 2,000 మందికి ఈరోజు అందించి నేను మొదలు పెడితే 2,018 మందికి ఈరోజు అందిస్తా ఉన్నాం. అంటే దగ్గర 19-20 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసిన విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు, ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు మాతో ఉన్నారా లేదా, మాతో ఉంటారా లేదా అని ఎప్పుడు ఆలోచించలేదు. ఆడబిడ్డ పెళ్ళైతుంది ఒక మేనమామలాగా ఇవ్వాలి అని కేసీఆర్ గారు ఇచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు తీసుకున్న ఏ పథకాలైనా కూడా
మానవీయ కోణంలోనే ఆలోచించున్నారు. రైతులకు రైతు బంధు వేస్తున్నారంటే రైతు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు రావు, డబ్బులు ఉండవు, పెట్టుబడి పెట్టడానికి అప్పులు చేస్తూ ఉంటారు. అప్పుల నుండి బయట వేయాలంటే రైతు బంధు లాంటి కార్యక్రమం పెట్టాలని ఎకరాకి ముందు 4,000 తర్వాత 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 చొప్పున ఎకరాకి వేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరు అడగలేదు ఇవ్వమని, కానీ ఒక రైతు కాబట్టి రైతుకున్న ఇబ్బంది ఏముంటుందని ఆలోచించి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అప్పులు చేసుకుంటారు రైతు కుటుంబాలు, అప్పులు ఎవరు తీరుస్తారు, ఆ పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఆలోచించి రైతు బీమాని, రైతు చనిపోతే గుంట భూమి ఉంటే 120 గజాల భూమి ఉన్నా చాలు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో చేశారు. ఇది మానవీయ కోణంతో ఆలోచించింది. ఆడబిడ్డల గురించి అయితే మిషన్ భగీరథ అని నల్లల ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, మంచి నీళ్లు, ఫిల్టర్ నీళ్ళు. గతంలో నల్లలు లేవంటే ఉంటే కొన్ని గ్రామ పంచాయతీలలో, గతంలో ఇవ్వలేదంటే ఇచ్చున్నాం, బోర్ల నీళ్ళు ఇచ్చున్నాం. కానీ బోర్ల నీళ్ళతోని మనందరికీ తెలుసు ఆరోగ్యాలు, వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అటు ఆరోగ్యాలు బాగుండాలి, ఇటు ఆడబిడ్డలు బిందె పట్టుకొని బయటికి రావద్దంటే ఖచ్చితంగా మంచినీళ్ళు మిషన్ భగీరథ ఇవ్వాలని ఆలోచించి ఒక పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేసుకొని, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని విమర్శించున్నా ఎక్కడో ఉన్న నది నుండి ఈరోజు తీసుకొచ్చి మనకి ఇస్తున్న విషయాన్ని, హైదరాబాద్లో ఏ నీళ్ళైతే మేము తాగుతున్నాం అవే నీళ్ళు ఇప్పుడు ఊర్లలో వస్తున్న విషయాన్ని దయచేసి గమనించమని, మన ముచ్చాలలోనే పెద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుండి వచ్చిన నీళ్ళు ఇక్కడ ఫిల్టర్ అయిపోయి అక్కడ నుండి మనకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో గొప్పగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని నీళ్ళు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాం. అట్లే కేసీఆర్ కిట్ లాంటిది కిట్లో అన్ని పెట్టి ఇంటికి పంపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ఈ మధ్యన న్యూట్రిషన్ కిట్ అని గర్భిణీ స్త్రీలకి వాళ్ళకు రక్తహీనత ఉండొద్దు, ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మాయిలు ఒక్కసారి 18 సంవత్సరాల వరకు చదివించిన తర్వాతనే కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తామని చెప్పడం. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కాపు భవన్కు ప్రకటించిన ₹1 5 సంవత్సరాలు అయినా ఇవ్వకుండా బలిజలను మోసం చేశాడు. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 2,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలలో 10,000 కోట్లు కాపులకు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు. ₹1 చెక్కు ఇవ్వాలని సవాల్ విసిరాడు శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు బలిజ నాయకులకు ప్రతి సవాల్ విసిరాడు. వైసీపీని వీడి శ్రీకాళహస్తిలో కాపులు బలిజలు జనసేనలో చేరండి, ₹1 చెక్కు వెంటనే ఇస్తాం, లేక భవనం కట్టి గృహ ప్రవేశం చేస్తామని అన్నారు. గూడిగా చేసే కాపు బలిజ నాయకులు దమ్ముంటే ఎమ్మెల్యే చొక్కా పట్టుకొని కాపు భవనం ఎందుకు కట్టలేదని అడగండి. ఎమ్మెల్యే కట్టిన కాపు భవన్, మధుసూదన్ రెడ్డి కట్టిన కాపు భవన్. స్క్రాప్ వస్తుంది. కాపు భవనం ఎంత అందంగా సుందరవంతంగా ఉన్న కాపు భవనం. మనం శ్రీకాళహస్తిలో కాపు భవనం దగ్గర ఉన్నాము. 5 సంవత్సరాల ముందు నాకు తెలిసి భూమి పూజ చేశారు ఈ స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఆయనతో పాటు బలిజలు, కాపులు, పెద్ద పెద్దలని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఆయనకి తబలా కొట్టే వాళ్ళు ఉన్నారు శ్రీకాళహస్తిలో. ఆ తబలా చిటికలు వేసేవాళ్ళు చాలా మంది. మొన్న కూడా వెళ్ళి మధుసూదన్ రెడ్డి తోపు, మధుసూదన్ రెడ్డి తురుము, మా దేవుడు అని చెప్పుకుంటున్నారు. కనీసం మీకు మా వైపు నుంచి ఒక విజ్ఞప్తి, కాపు భవనం కట్టలేదు 5 సంవత్సరాలు అవుతుంది. ఎమ్మెల్యే మాత్రం కోట్లు విలువ చేసే కార్లు కొన్నాడు కానీ కాపు భవనం కట్టడానికి దిక్కులేదు శ్రీకాళహస్తిలో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాపులనే కాదు, బలిజలనే కాదు, అన్ని వర్గాల వాళ్ళు అందరికి మోసం చేశారు. మొన్న ఒక 6 నెలల ముందు ముస్లిం సోదరులకు ఏదో ఇచ్చాడు ఆయన, 40 లక్షలు 45 లక్షలు ఇచ్చానని చెప్పాడు. కానీ అది ఎంతవరకు దర్గా కోసం ఏదో చెప్పారు. ఎంతవరకు అన్ని వర్గాలని మోసం చేస్తూ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మోసపూరిత మాటలు, మోసపూరిత హామీలు, ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం. కనీసం కాపు భవనం కట్టలేదు. కాపు భవనం ఇక్కడ కట్టుంటే పేదవాళ్ళు, బలిజల్లో పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఉపయోగపడాలనే కాపు కార్పొరేషన్ లో 2,000 కోట్ల సంవత్సరానికి ఇస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో ఒకసారి తెలియజేయాలని అందరి తరపున ఈ ఎమ్మెల్యేని కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు సూటిగా ప్రశ్నిస్తున్నాం.
మీకు దమ్ము ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పండి. కనీసం కాపు భవనం కట్టించలేదు. కొంతమంది మొన్న ఏదో చెప్తున్నారు, మీకు ఏ అర్హత ఉంది, మీరు మాట్లాడుతున్నారు, మీరు ₹1 చెక్ ఇవ్వమని. నేను కాపు పెద్దలకి బలిజలకి చెప్తున్నాం, మీరు రండి, అందరూ వైసీపీని వదిలిపెట్టి జనసేనలో జాయిన్ అవ్వండి. ఈ రోజే ₹1 చెక్కు రాసి మీకు ఇస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే శ్రీకాళహస్తిలో ఉన్న బలిజలకి కాపులకి ఏమాత్రం మీకు గౌరవం నిలబెట్టుకోవాలంటే వైసీపీని వదిలిపెట్టరండి, మేము కట్టిస్తాం. మీకు చెక్కులు ఇవ్వడం కాదు, మీకు డేట్ రాయించి మరి కట్టించి, మీకు శంకుస్థాపన చేసి కట్టించి మరి ఓపెన్ చేపిస్తాం. మీకు ఏమాత్రం విలువలున్నా, మాట ఇస్తే వచ్చేంత వరకు కూడా ప్రాణం వదిలిన మాట తప్పకుండా ఉండే బలిజలకి మేము చెప్తున్నాం, మీరందరూ మధుసూదన్ రెడ్డిని వదిలిపెట్టి జనసేన పార్టీలో జాయిన్ అవ్వండి. మీ అందరికీ కట్టించి మరి ఓపెన్ చేపిచ్చిస్తాం. సవాల్ చెప్తున్నాం, మీకు మాట ఇస్తున్నాం. మాటలు చెప్పుకోవడం, కామెంట్లు పెట్టడం చాలా ఈజీ. మీకు దమ్ముంటే మధుసూదన్ రెడ్డిని చొక్కా పట్టుకొని, కాలర్ పట్టుకొని ఇక్కడ కాపు భవనం కట్టించండి. 5 సంవత్సరాలు అయింది, మీకు దిక్కు లేదు ఆయన దగ్గర పని చేయించుకోవడానికి. వెళ్ళి ఊడిగం చేసే బతుకులు మానండి. అన్ని వర్గాల వాళ్ళకి తెలియజేస్తున్నాం, ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని. ఈ కాపు భవనం కట్టించి మీరేందో చూపించుకోండి శ్రీకాళహస్తిని. కాపు భవనం కట్టించిన మధుసూదన్ రెడ్డికి సత్కరిస్తూ చిటికలతో క్లాప్స్. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని బోర్ సూపర్ మార్కెట్ పైన గల PMKK సింక్రోసర్వ్ గ్లోబల్ సొల్యూషన్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సుమారు 120 మంది హాజరైనారు. అందున 15 మంది సెలెక్ట్ అయినారు. సెలెక్ట్ అయిన వారికి గయాంగ్ కర్మ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అపాయింట్మెంట్ లెటర్స్ జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం సింక్రో సర్వీస్ నందు నిరుద్యోగులకు శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, అప్లికేషన్ డెవలపర్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, టెలికాం, IoT మరియు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ అనంతరం NSDC నుంచి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. కావున ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోగలరని సంస్థ రీజనల్ మేనేజర్ ఆకుల వెంకట్ గారు ఒక ప్రకటన తెలియజేశారు. ఇక పూర్తి వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్కు సంప్రదించండి. 6301851503 6301851504. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా పేరుతో ఎన్నికల శంఖారావం మోగించబోతున్నారు. మొట్టమొదటిగా మనకు దగ్గరలోని వెంకటగిరి నియోజకవర్గంలో ఈ నెల జరగబోయే భారీ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారు వచ్చేయనున్నారు. సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ హెలెన్ గారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే SCV నాయుడు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. నియోజకవర్గ నాయకులు మరియు రా కదిలిరా కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యాలయం నియమించిన మండలవారి ఇన్ఛార్జీలు, జనసేన నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించే ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా నియోజకవర్గ నాయకులకు ఎమ్మెల్యే SCV నాయుడు గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, క్లస్టర్ ఇన్ఛార్జి పరమశివన్ గారు, పరుచూరి శివకుమార్ గారు, బుచ్చినాయుడు, కండ్రిగ మండల పార్టీ అధ్యక్షులు M సుధాకర్ నాయుడు గారు, క్లస్టర్ ఇన్ఛార్జి కన్నయ్య నాయుడు గారు, KVB-పురం మండల పార్టీ అధ్యక్షులు రామానుజల నాయుడు గారు, క్లస్టర్ గోపిరెడ్డి గారు, మునిస్వామి యాదవ్ గారు, వరదయ్యపాలెం మండల క్లస్టర్ నాగరాజు గారు, నిర్మల్ కుమార్ గారు, నాగలాపురం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు, క్లస్టర్ MD కుమార్ గారు, నారాయణవరం మండల పార్టీ అధ్యక్షులు P గిరిబాబు గారు, పిచ్చటూరు రాష్ట్ర తిరుమల రెడ్డి గారు, క్లస్టర్ ఇన్ఛార్జి ఇలగోవన్ రెడ్డి గారు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గోవింద చౌదరి గారు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి గారు పాల్గొన్నారు. కష్టపడితేనే సాధ్యమైంది. ఎందుకంటే ఇక్కడ 37% SCs ఉండేటటువంటి, హైయెస్ట్ SCs ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ అందరూ సహకారం. ఇంతకు ముందు మనకు నటరాజు పెళ్ళి అయితేమి, ఉండేటటువంటి సుందరరామరెడ్డి అయితేమి, అదేవిధంగా మనకు రఘుపతి రెడ్డి అయితేమి, ఇక్కడ కష్టపడిన వాళ్ళు కలుసుకోవాలి. ఎప్పుడు మంచి చేసిన వాళ్ళందరూ. ఇంకోటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా పేరున చెప్తే పేర్లన్నీ నాకు తెలుసు కాబట్టి అన్నిదా భావించవద్దు చెప్పలేదని. అందరూ కూడా ఇక్కడ నిత్యం కష్టపడి ఎప్పుడు సాధించినటువంటిది సత్యవేడు కాన్స్టిట్యున్సీ విజయమ్మ. ఇప్పుడు మనకు చూస్తూ ఉన్నాం. నేను కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిన పెద్ద ఆయన మీద కోపడి ఎల్లకాలం సేవైనా మనకి ఉద్యోగం లేదా అని. సరే ఏది నుండి అక్కడ పోయి అక్కడే తెలిసింది మనకు ఎంత ఎదవరు అని. పేరు పెట్టుకొచ్చినా కూడా అందలేదు. పెట్టుకొచ్చినా కూడా అందలేదు. మరి ఈరోజు మనమే కాదు, కనీసంలో కనీసం ఇంకో 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉండించుకొని కూడా ఈరోజు శ్రీరామచంద్ర చేయడం జరిగింది. నిన్న కూడా వాళ్ళకి ముఖ్యమైనటువంటి బాబు రామచంద్రారెడ్డి గారు కూడా చేయడం జరిగింది కాగితత్వం. అదేవిధంగా మనకు ఉండేటటువంటి
మనం ఎంతో మంది లీడర్లు ఈరోజు ఇక్కడికి వచ్చేయాలని రెడీగా ఉన్నారు. కాబట్టి మనకు ఒక మంచి కాలం వస్తున్నది. మరి ఆ మంచి కాలం ఎందుకంటే 12 లక్షల కోట్ల అప్పు తీర్చాలి. ఇది మనకు మంచి కాలం. కేసులు చేసేసి వెళ్ళిపోతే మన కర్మ మనం ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటా రావాలి. ఇవన్నీ తీర్చాలంటే భవిష్యత్తు మన బిడ్డలకి ఆంధ్రప్రదేశ్ అంధకారం కాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు అందరం ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతలో వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మన పెద్దలు మనందరికన్నా కష్టజీవులు అంటే చంద్రబాబు. నాకు కొంచెం అదృష్టం ఎవరంటే కొంచెం తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా బ్యాడ్ టైం వచ్చి నాకు తగినంత ధైర్యం ఇస్తే అప్పుడంతా నేను శుభంగా ఆడకపోతున్నా, నేను పోతానే వాళ్ళకి పదవులు వస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో నాకు నెగటివ్ ఎనర్జీ ఇప్పటికి తగల్లా. నేను అందుకే మొన్న మీటింగ్లో కూడా చెప్పినాను, అయ్యా నేను వచ్చినాను శుభం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తాం, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఒకే ఒక్క ఛాన్స్ జగన్ ని సాగనంపడానికి రా కదలిరా బహిరంగ సభలో బోండా ఉమా. తెనాలి నియోజకవర్గ జన సైనికులు వీర బాహులను సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. కీసరగుట్ట ఆలయ నూతన చైర్మన్ గా తటాకం నాగలింగం శర్మ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.